రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 68 రద్దుకు మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. చిన్న హోర్డింగ్ ఏజెన్సీల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీ బాల్య జీవిత ఘట్టాల ఆధారంగా రూపొందించిన చలో జీతే హాయ్ చిత్రాన్ని హైదరాబాద్లో వీక్షించారు కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు. ప్రధాని మోదీ బాల్య జీవిత ఘట్టాల ఆధారంగా రూపొందించిన చలో జీతే హై చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లోని పీవీఆర్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చూశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారు చిన్న డాక్యుమెంటరీ అయినా కూడా చిన్నతనంలో తను చూసినటువంటి, తను అనుభవించినటువంటి మరి అనేక సంఘటనల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది. అందరూ కూడా దీన్ని చూడాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ సమస్యలు జీవో నెంబర్ 68 రద్దుకు బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రామచంద్రరావుతో సమావేశమై వారి సమస్యలను వివరించారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 68 ప్రవేశపెట్టిందన్నారు. ఈ జీవో ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతో పాటు జీహెచ్ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని తెలిపారు. జీవో నెంబర్ 68 రద్దు చేసి చిన్న హోర్డింగ్ ఏజెన్సీల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామచంద్రరావు. అనేక రకాల ప్రొడక్ట్స్ ని ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత సినిమా హోర్డింగ్స్ ఉంటాయి. దాంతోపాటు మన హెల్త్ విషయంలో గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ మన ఏది మన ఆరోగ్యశ్రీ ఉంది. మనం అన్ని పెట్టుకోవచ్చు. పబ్లిక్ ఎడ్యుకేట్ చేసేటటువంటి మీడియా కూడా ఇదే కదా. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక రెండు విషయాలు నేను పార్టీ తరఫున క్లారిఫై చేస్తున్నా. దీని వెనుక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా నాకేం తెలియదు. ఒకటి ఒకవేళ అది ఉంటే కూడా దాన్ని కూడా అధిగమించవచ్చు గవర్నమెంట్ ప్రభుత్వం తలుచుకుంటే. రెండో విషయం వచ్చే వరకు ఇది గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కాబట్టి దీని మీద వారు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మత రాజకీయాలను కొనసాగిస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ప్రతి వర్గానికి సమాన న్యాయం, అభివృద్ధి అవసరమన్నారు. ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో విభజన రాజకీయం చేస్తోందని విమర్శించారు. మైనార్టీ సంక్షేమం చేయటం తప్పు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని వర్గాలకు సమన్యాయం చేసి అభివృద్ధి అవకాశాలు అందేలాగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నమో యువరన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఉదయం 7 గంటలకు ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్ వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రగ్స్ రహిత దేశంగా భారత్ను తయారు చేయాలన్న మోదీ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హైదరాబాద్లో 10,000 మందితో నమో యువ 3K రన్ నిర్వహించనున్నారు. నమో యువ 3K రన్ కార్యక్రమాన్ని యువత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కమలం నేతలు.